వెహికల్ ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రేతాయుగం, త్రేతాయుగం, కలియుగం. సో ఈ నాలుగు యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం రామాయణం, భారతం ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు ఇదో 3 కాలాలు ఉన్నాయి, భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం, ఇప్పుడు ఈ కాలాలు 3 ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఆ కాలాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించినటువంటి ఘనత కూడా ఈ చిత్రానికి ఉంది. టోటల్గా మాత్రం ఈ మూవీలో చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూల ముందల సినిమా కొంచెం ఒక విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూల తర్వాత అయిపోతున్నటువంటి అంశం ఈ మూవీకి ఉంది. సో టోటల్ హాయ్ గాయ్స్, అంతా మీరంతా బుజ్జిలా బజ్జిలా, కల్కి మూవీ బుజ్జిలా బజ్జిలా కాదా? సో దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఈస్ కల్కి. సో నేను కల్కి మూవీ వాచ్ చేయడం జరిగిందండి. సినిమాలో నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ వెతికా ప్రభాస్ గారి గురించి, బట్ నో మోర్ నెగిటివ్స్. సినిమా నాకు తెలిసి ప్రభాస్ అదే దాన్ని ఏమంటారు, మన సినిమా ఉంది కదా, అదేది బాహుబలి అమ్మ మొగుళ్ళ తీసినట్టు సినిమాని, అర్థమైందా? డైరెక్టర్ మరొక జూనియర్ రాజమౌళి అండి. సినిమాలో మీరు ఎక్కడన్నా డిసప్పాయింట్ అయ్యేటారే ఛాన్సే లేదు. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం అవ్వచ్చు, అర్థమైందా? కానీ 101% మూవీ హిట్, 1500 CR ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది, అర్థమైందా? ఆయన ఒక పెద్ద మనిషి కూడా చెప్పాడు ప్రభాస్ గారి సినిమాలు కలెక్ట్ చేస్తాయని, అందుకే నేను కూడా రివ్యూ చెప్పడం మానేద్దాం అనుకున్నా, లాస్ట్ టైం మూవీ అనుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకో 10 ఏళ్ళు తొక్కాల ప్రభాస్ గారిని అని ఒక కెమియో డైలాగ్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు కూడా గుడ్డు కావాలంటే రాజమౌళికి తెప్పించుకోండి, రాజమౌళి గుడ్డు సప్లై చేస్తూ ఉన్నాడు సినిమాల్లో. కానీ ఒకటి ఉంటుంది, అర్జునుడు ఎవరు, అర్జున్ రౌడియా లేకుంటే అర్జున అనేటువంటిది ఇది మీరే వెళ్ళి చూడండి స్వయంగా. బట్ ఆఫ్టర్ ఆల్ అట్ ద సేమ్ థింగ్, నేను ఒక మూవీలో మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, ప్రభాస్ గారి కాలు ఇరుక్కుపోవడం జరుగుతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాననేది తెలియదు. ఇంకో విషయము, 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారా అని అంటే నాగ్ అశ్విన్ వాడారు. వెరీ నైస్ మూవీ. ఇదని క్వశ్చన్స్. ఎలివేషన్స్ ఏం నడవవు, ఓన్లీ డైరెక్షనే, అర్థమైందా? ఈ సినిమాకి హీరో ఎవరు అంటే డైరెక్షన్. చెప్తున్నా, ప్రభాస్ గారి ఇమేజ్ గురించి 4 రోజులు వస్తారు, మిగతా రోజులన్నీ డైరెక్షన్ యొక్క కెపాసిటీతో వస్తారు. దెర్ ఈజ్ నో హీరో, అర్థమైందా? రైట్. యాక్టింగ్ అందరు చూపించినారు. యాక్టర్ ప్రభాస్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు మూవీ చూడకుండా ఇలా ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నాట్ ఓన్లీ ఏంటి బ్రో ఇది మైక్. సో బేసికల్గా మేము మూవీ ఫ్యాన్స్, అందులో ప్రభాస్ గారి ఫ్యాన్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా. సో మూవీ ఎలా ఉన్నా కానీ మేము ఖచ్చితంగా వచ్చి మూవీ చూస్తాం. వై? బికాస్ వీఆర్ మూవీ ఫ్యాన్స్. సాటర్డే సండే వస్తే అందరం కూడా తిరిగేది మూవీలకే కదా, ఖచ్చితంగా మూవీకి ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ ప్రమోషనల్ యాక్టివిటీ కూడా ఎందుకు చేస్తున్నాం? నిజంగా మీకు కల్కి మూవీ నచ్చిందా, రండి ఒక హగ్ ఇవ్వండి. మాకు కూడా ఒరిజినల్ గా రివ్యూ తెలుసుకోవాలని ఉంది. ఎంతమంది వస్తే అంతమందికే ఉన్నాయి. థ్యాంక్ యూ. ప్రభాస్ యాక్టింగ్ అయితే బ్లాక్ బస్టర్ మూవీ, ఎంట్రీ కూడా వేరే ఉంది. దీస్ రికార్డ్స్ నో వన్ విల్ బి బ్రేక్ ఇన్ ఇండస్ట్రీ, ఇన్ హీరోయిజం, నో వన్ విల్ బి బ్రేక్ అన్న. ఒకరి మాటలు చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ సార్, 4000 crores పక్కా దాటిపోతుంది. బాహుబలికి మించిన కంటే బాహుబలి బీట్ అయిపోయి ఈ సినిమా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. సూపర్ హిట్ మూవీ అవుతుంది, బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది అన్న. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ ఏంటి, ప్రభాస్ యాక్టింగ్ ఏంటి, వేరే లెవెల్. ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. ఒక్కొక్క ఫైట్, ఒక్కొక్క సాంగ్స్, హిట్స్, హీరోయిన్ గారు ఏం సంథింగ్ మొత్తం ఏదైనా సరే వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. ఇచ్చి పడేసారు, మస్తు ఉంది, వేరే లెవెల్ సినిమా, వేరే ఉంది. బాగుంది. స్టార్టింగ్ వెళ్ళే ఫుల్ హైప్ నుంచి లేపుతాడు. అశ్వత్థామ స్టార్టింగ్ వెళ్ళే ఉంటుంది. అంటే స్పెషల్ అపియరెన్స్ ఉన్నారు, ఇప్పుడు చెప్తే మళ్ళీ అందరు తెలిసిపోతుంది. ఇంకా మనకి అంత పవర్ఫుల్ బుజ్జి కట్అవుట్, బుజ్జికి బ్రెయిన్, బ్రిలియంట్ బ్రెయిన్ ఇచ్చాడు. అలాంటివి వాళ్ళే టెర్మినేటర్, గ్లాడియేటర్ ఇవన్నీ చిన్నపోయారు. మన ఇండియన్ సినిమాని ప్రపంచ సినిమాలతో కూడా పోల్చుకోవాలని ఎత్తుకు ఆకాశానికి ఎదిగిపోయింది. అసలు నేను అవెంజర్స్తో ఇప్పుడు వరకు
ఇప్పటి వరకు రాజమౌళి అని మాట్లాడుకునేవాళ్ళు. పది రాజమౌళిలు కలిసి ఒక హ్యూమన్ బాడీలో 10 రాజమౌళిలు ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్న. అసలు మైండ్ ఫ్యూజులు ఎగిరిపోతాయన్న. ఆ స్టోరీ లైన్ ప్రపంచంలో నేను ఇంతవరకు ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూశాను, ఎన్నో ఇండియన్ సినిమాలు చూశాను. ఇంత సినిమాని హాలీవుడ్ లెవెల్లో కాదు ఊరికన్నా రేంజ్లో చూస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. కల్కి చాలామంది ఈ మధ్య కాలంలో చాలామంది ఎప్పుడని వెయిట్ చేశారు. బట్ వెయిట్ చేసిన దానికి నాకైతే జస్టిఫై చేశారు అనే ఫీలింగ్ అయితే అనిపించింది ఈ సినిమాకి. సో ఫస్ట్గా చెప్పుకోవాలంటే మెయిన్ దీంట్లో ప్లసెస్ విజువల్స్ చాలా 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 బాగున్నాయి. అసలు ఇంతవరకు ఎప్పుడు మనం చూస్తున్నాం అంత బాగున్నాయి విజువల్స్ అయితే. ఇంకోటి ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ 10 minutes ఇంటర్వెల్కి 10 minutes చాలా 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 హైప్ వస్తుంది. బట్ మధ్యలో కొంచెం అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. మనమందరం సలార్ సినిమాలో ఆ విజువల్ చూసి బా ఏముందిరా ఎంట్రీ అనుకుంటున్నాం, బట్ ఇది చూస్తే అది మర్చిపోతాం. నాకైతే ఇది బాగా అనిపించింది. ఇంకొకటి సెకండ్ పార్ట్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న సీన్లు బాగానే ఉన్నాయి కదా, కొన్నిసార్లు అనిపిస్తుంది అది కొంచెం స్లోగా వెళ్తుంది, ఎక్కడో డిస్కనెక్ట్ అవుతుందేమో అంటుందే, కానీ హైప్ లేపారు. ఇందులో చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలామంది మనం లవ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మనం ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు. బేసిక్గా థియేటర్కి వెళ్తే మాత్రం ఫుల్ ఎక్సైట్ అవుతారు మీరు. అంటే చాలామంది ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ మధ్య